For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ రాజకీయాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వృద్ధులకు పెన్షన్ కావాలి, వ్యవసాయం చేసే రైతులకు సాగునీరు కావాలి, పెట్టుబడి సాయం కావాలి, మహిళలకు అనేక రకాలైన ఆకర్షణీయ పథకాలు కావాలి. అసలు నేటి బాలలే రేపటి పౌరులుగా చెప్పుకునే యువత, చదువుకున్నటువంటి విద్యార్థులు రాజకీయ పరంగా ఏ జ్ఞానంతో ఉన్నారు, రాజకీయ పరంగా భవిష్యత్తు కోసం ఎవరిని కోరుకుంటున్నారో ఒకసారి మన ముందు చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. వీళ్ళు రాజకీయ పరంగా ఏ విధంగా ఉన్నారు, ఎవరిని కోరుకుంటున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా మన ముందు అనంతపురం నుంచి మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు, తూర్పు గోదావరి జిల్లాల నుంచి మన శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే మన కర్నూలు నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు యువ నాటి యంగ్ పల్స్ రాజకీయం సైడ్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం మహిపాల్ రెడ్డి గారు. మీరు బీటెక్ చేశారని విన్నాము. ఒకసారి మీ క్వాలిఫికేషన్ సార్? ఈసీఈ కంప్లీటెడ్. మీరు ఆల్రెడీ జాబ్ పనిచేస్తున్నాను. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. అసలు మీరు ఏపీ ఎలక్షన్స్ లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ కి ఓటేద్దాం అనుకుంటున్నాను. జగన్ కి. సార్ మీరు సార్? వెంకటరెడ్డి గారు కర్నూలు నుంచి. నేను డిగ్రీ చదివాను. నేను తెలుగుదేశం చంద్రబాబు ఉభయ గోదావరి నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు మీరు ఎవరు? నేను లా చదువుతున్నానండి. ఇప్పుడు లాగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మామూలుగా నేనైతే జనసేనకే ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి. నా అభిప్రాయం మొత్తం, నా సపోర్టు మొత్తం కూడా జనసేనకే. సార్ వైసీపీలో అసలు ఏమీ చెయ్యట్లేదు, అభివృద్ధి ఏమీ చేయట్లేదు అని బీభత్సమైనటువంటి విమర్శలు, ఎక్కడ వినటువంటి దారుణమైన మాటలు, మన హత్య రాజకీయాలు చేస్తున్నారని అదని ఇదని ఎక్కడెక్కడో వింటున్నాం సార్. అసలు అటు ఒక చదువుకున్న వ్యక్తిగా మీరు ఆ పార్టీని ఏ విధంగా సమర్థిస్తున్నారు, ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? 99% చేశారండి. ఏం చేయలేదు మీకు? 99% చేశారు. ఏం చేయాలి మీకు? చెయ్యలేదని చెప్తున్నారు కదా సార్. 100 మాటలు చెప్తారు. 99% చేశారని మేము చూపిస్తాం, నిరూపిస్తాం. సార్ ఒక చదువుకున్న వ్యక్తిగా మీరు టీడీపీకి ఎందుకు చేయాలని అనుకుంటున్నారు సార్? మీరు టీడీపీ నిజంగా బాగా చేసినట్టయితే 2014లో గెలిచిన వెంటనే 2019లో కూడా భారీ మెజారిటీ అనేది వచ్చేది కదా సార్. అప్పుడు అంత దారుణంగా ఎందుకు విఫలమయ్యారు? అసలు తెలుగుదేశం పార్టీ 70 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది. నేటి యువతకు, మహిళలకు అన్ని రంగాలలో కూడా వాళ్ళకు పెద్దపీట వేయడానికి తెలుగుదేశం పార్టీ పుట్టింది. మాండలిక విధానం వచ్చిందే తెలుగుదేశం పార్టీ నుంచి. పటేల్ పట్వార్ వ్యవస్థ రద్దు చేసి మాండలిక విధానం తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఇవాళ ప్రతి సామాన్యునికి పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అందుకే నేను తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని నా ఉద్దేశం. మీరు ఒక లా చదువుకున్న వ్యక్తిగా అంత మంచి పొజిషన్ లో ఉన్నారు, అంత బాగా చదువుతున్నారు. మీరు ఏ ఉద్దేశంతో జనసేన సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? జనసేన ఇంతవరకు ఎప్పుడు గడిచిన 9 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. రాకపోయినా కానీ ఒక సీఎంకి ఉన్నంత హోదా ఒక నాయకుడికి ఉన్నది. అది పవన్ కళ్యాణ్, జనసేన. ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏంటంటే, మామూలుగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ మేము ఏ పని చేసినాం, ఆ పని చేసినాం, ఈ పని చేసినాం, ప్రతి ఒక్కరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ ఆయన ఎప్పుడు కూడా తన గురించి తాను గొప్పలు చెప్పుకోకుండా తన పనిని, తనను నమ్ముకున్న వాళ్ళ కోసం ఖచ్చితంగా నేనున్నాను అంటూ వాళ్ళ కోసం ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇకపైన కూడా చేస్తూనే ఉన్నాడు. అలాంటి వాళ్ళను ఒక ఉదాహరణకు తీసుకున్నామంటే, మామూలుగా ఎంతో మంది కరోనా కాలంలో అలాంటి కష్ట తరుణంలో కూడా ఎంతో మంది వీధిన పడే అవకాశాలు వచ్చినా కూడా ఆయన దగ్గర నుండి వాళ్ళందరినీ, ఆ కుటుంబాలను దగ్గర తీసి వాళ్ళకి ఎంతో కొంత సేద తీర్చి వాళ్ళకి ఒక నిలకడ అనేది చూపెట్టినాడు. వాళ్ళకి భవిష్యత్తులో అనేది ఇచ్చినాడు. ఇంకా కొంతమందికి, ఎంతో మంది యువతకు చాలా మందికి చదువుకుంటామంటే వాళ్ళకి ఎంతో రకంగా మేలు చేసినాడు. వాళ్ళ చదువులకు, ఉన్నత చదువులకు ఏదైనా కానీ, వాళ్ళ కుటుంబాలకు కానీ ఇంకేదైనా కానీ ఆయనకు తోచిన సహాయం, ఆయన చేతి నిండా అందిన సహాయం చేసినాడు. అవును సార్, మీరు అంత చేసి, పవన్ కళ్యాణ్ గారు అంత చేసిన ప్రతి వీళ్ళు మన వైఎస్ఆర్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమంటున్నారు? ఆయన నిజంగా ప్రజల కష్టం తెలిసి చేయట్లేదు, రాజకీయం మీద ఉన్న కోరిక కొద్దీ చేశాడు. రాజకీయంలోకి రానప్పుడు చాలా మంది చేస్తారు, వచ్చినప్పుడు చేస్తారు, నమ్మకం మేము ఎలా నమ్మాలని వాళ్ళు బలంగా అడుగుతున్నారు. రాజకీయంలోకి రావాలని కోరికతో చేసినాడు అనుకోండి. కోరికతో చేసే వాళ్ళు ప్రతి ఒక్క పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ మా నాయకుడు ఎక్కడ కూడా పబ్లిసిటీ అనేది చేసుకోలేదు. తన నిస్వార్థమైన సేవనే కోరుకున్నాడు. 0 బడ్జెట్తో ప్రారంభమైన ఈ పార్టీ ఇప్పటికి కూడా 0 బడ్జెట్తోనే కొనసాగుతుంది. ఎక్కడ కూడా డబ్బులు పంచడం కానీ, ఎలక్షన్స్ వచ్చినాయంటే డబ్బులు పంచడం కాదండి, అన్నతో చిరంజీవి అన్నతో డబ్బులు తీసుకున్నాడు కదా. ప్రచారం అండి. ఇప్పుడు ప్రచారానికి డబ్బులు తీసుకున్నాడు, దాంట్లో తప్పేముంది? ప్రచారానికి అతని దగ్గర లేదా? సినిమాలు తీసాడు కదా, ఎన్నో తీసినాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసినాడు. మీరు దాన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎక్కడ చేశాడు? పోతున్నాడు, అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకున్నంత మాత్రాన ఆ డబ్బు కాదు కదా. ఆ డబ్బు ప్రచారానికి, ప్రజాసేవ కోసమే ఉపయోగిస్తున్నాడు.
ప్రజాసేవ అంటున్నారు. ప్రజాసేవ మా జగన్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పొద్దున పథకాలు ఇస్తున్నాడు, సాయంత్రం లాగేసుకుంటాడు. ఏం నాగేశాడు చెప్పండి, ఒక్కటి చెప్పండి మీరు నాగేశాడని. ఇప్పుడు అమ్మఒడి పథకం పెట్టినారు. పెట్టినారు, దేని చేయలేదా? ఏది చేయలేదా పథకం మీకు? చేసి దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? దానివల్ల ఉపయోగం ఏంటి? ఈ ఉపయోగం పిల్లవాళ్ళు ప్రతి ఇంట్లో పిల్లవాడు బడికి వెళ్తున్నాడు. ప్రతి ఇంట్లో పిల్లవాడు బడికి వెళ్తున్నాడు, ఖచ్చితంగా వెళ్తున్నాడు. దానికి నేను 100% సపోర్ట్ చేస్తున్నాను. పిల్లవాడు మళ్ళీ బడికి వెళ్తున్నాడు, ఆయనకు కరెక్ట్ టైం ఆయన ఇచ్చే అమ్మఒడి పథకంతో సంవత్సరం మొత్తం బతకలేడు కదా. ఆయన ఇచ్చే అమ్మఒడి పథకంతో సంవత్సరం మొత్తం బతకలేడు కదా. సంవత్సరం బతకలేదంటే ఇప్పుడు సరే జనసేన ఏం రాలేదు, సరే కాదని లేదు. ఇప్పుడు మీరు పొత్తు పోతున్నారు, ఎవరితో టీడీపీ పొత్తు పోతున్నారు. పోయినప్పుడు మీరు ఏం చేస్తారు ఒకవేళ వస్తే? టీడీపీతో మాకు అన్ని రకాలుగా అన్ని ఒప్పందాలు కుదిరిన తర్వాతనే మాకు అనుకూలమైన పథకాలు మేము చెప్పిన తర్వాత వాళ్ళతో కుమ్మకై ముందుకు జరుగుతున్నాం. అంతే తప్పితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టే మేము మీతో లొంగిపోతున్నాం, ఇంకా మీరు మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి అంటే మా సపోర్ట్ మొత్తం వాళ్ళకేం ఇవ్వట్లేదు కదా. మేము మాకున్న కండిషన్స్ మేము చెప్పుకుంటున్నాం. వాళ్ళు మా కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే మేము ముందుకు సాగుతున్నాం. మేము పోలేము, ఒంటరి పోలేమనే కదా వాళ్ళతో పొత్తు పోతున్నారు. మేము ఒంటరిగా గెలవలేమని ఇప్పుడు ప్రజలు ఇప్పుడైనా మా సేవను గుర్తిస్తారా అనే ఒక ఆశతో, ఒక లక్ష్యంతో. సార్ మీరు ప్రతిసారి మీ వైఎస్ఆర్లు ఒంటరిగా పోలేదు అని అంటూ ఉంటారు కదా సార్. ప్రజలకు న్యాయం జరగడం ముఖ్యమా, గుంపులుగా వెళ్తున్నారా, ఇండివిజువల్ గా వెళ్తున్నారా అనేది ముఖ్యమా? ప్రజలు ఎక్కడ న్యాయం జరగలే, వాళ్ళు చెప్తున్నారు కదా సార్, మీ ముందే జరగలేదు. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో అశాంతి, హత్యలు, అత్యాచారాలు, అసలు ఫ్యాక్షన్ ముసుగులో జగన్ పరిపాలన కొనసాగిస్తున్నాడు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షన్ లేదా? అసలు జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబాన్ని పార్టీ నుంచి బయటికి ఎండి. సార్ ఒక విషయం అండి, మనం చదువుకున్న వాళ్ళం సార్. మిగతా కార్యకర్తలాగా మనం మాట్లాడొద్దు, దుర్భాష ఆడొద్దు. ఒక చదువుకున్న వ్యక్తిగా నాలెడ్జ్ పరంగా మనం ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. మీరు ఒక చదువుకున్న వ్యక్తులకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే మాట్లాడండి. దుర్భాష అనేది మనకు వద్దు. మనం అసలు ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఒక చదువుకున్న విద్యార్థి భవిష్యత్తు కోసం రాజకీయ పరంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అనే కాన్సెప్ట్ అనేది మనం మాట్లాడుతున్నాం. ఆ విధంగా మనం మాట్లాడతాం. దుర్భాషలకు అసలు పోవద్దు. జగన్ అన్న పిల్లవాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. అవును సార్, డెవలప్మెంట్ లేదని డెవలప్మెంట్ ఎక్కడ లేదు చెప్పండి, నాకు ఒక్కటి చెప్పండి డెవలప్మెంట్ లేదండి. సార్ అమ్మఒడి పథకం ఇచ్చినాడు, ఆ అబ్బాయిని చదువుకోమని అంటున్నాడు. మరి అబ్బాయి జాబ్ చేయడానికి ఉద్యోగం ఎక్కడ కల్పించింది సార్? ఉద్యోగ ఫెసిలిటీస్ కల్పించండి ఎక్కడైనా? ఉద్యోగం అతను పోవట్ల, పిల్లవానికి ఇష్టం లేదు. పిల్లవాడికి ఇస్తే కదా అంటే ఇప్పుడు చదువుకో అమ్మఒడి చదువుకున్న వాళ్ళకి అమ్మఒడి పథకం వస్తుంది అంటున్నారు. అమ్మఒడి పథకం 10 సంవత్సరాల వరకు వస్తుంది. ఆ తర్వాత అతని జీవితం ఏమైతుంది ఒకసారి ఆలోచన చేసినారు. అతనికి 12వ తరగతి వరకు మేము అమ్మఒడి పెట్టాం. 12వ తరగతి వరకు, 10వ తరగతి వరకు కాదు, 12వ తరగతి మేము కలిపాం. 12వ తరగతి పెట్టినా కానీ తర్వాత అతని భవిష్యత్తు స్కాలర్షిప్ ఇస్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వాలంటీర్ విధానాన్ని తీసుకొచ్చి తాత్కాలికమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుంది తప్ప ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చింది? 5 సంవత్సరాల సంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? అసలు ఉద్యోగం లేదంటున్నారు. వాలంటీర్ చేసేది ఉద్యోగం కదా, ఉద్యోగం కాదు. అదొక సేవా సంస్థ, అదొక సేవా వ్యవస్థలో స్థాపించారు కానీ అది ఉద్యోగాలు కాదు సార్. మీరు అట్లా సపోర్ట్ చేయకండి సార్. సపోర్ట్ కాదండి. సార్ సచివాలయానికి వేసిన అంటే ఉద్యోగాలు ఒప్పుకుంటాం తప్ప వాలంటీర్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలో నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఐటీ రంగాన్ని తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు ఇలా యువతకు వచ్చేటట్టు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సరే అండి, చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క విజన్ 2020 తోటి అసలు అనేక వర్గాల నుంచి ఎంతో మంది పెద్ద ఉద్యోగస్తుల దాకా ఉద్యోగాలు అదే భూమి స్థానం కర్నూలు జిల్లాలో ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముసుగులు అంటే రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని రాజకీయాలు చేస్తుండు. కులాల మతాల మధ్య ప్రయత్నిస్తున్నాడు అంతే తప్పితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. డెవలప్మెంట్ లేదు. సరే సరే మీరు అంటున్నారు డెవలప్మెంట్ ఉంది అంటున్నారు. డెవలప్మెంట్ ఉంటే ఇంతవరకు మన రాష్ట్ర రాజధాని లేదు. ఎందుకు రాజధాని 3 భాగాలు చేసాం, మరి ఒక భాగం కూడా కనిపించట్లేదు, ప్రజలకు అందుబాటులో లేదు. ఎక్కడ పోయింది ఈ డెవలప్మెంట్? మీరు రాజధాని కోరుకుంటున్నారా, డెవలప్మెంట్ కోరుకుంటున్నారా? ఏది రాజధాని ఉంటే సార్ ఏ రాష్ట్రమైనా ఎంత పెద్ద దేశమైనా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనే దానికి మొదట నిర్మిస్తున్నాం కాదు, నిర్మిస్తున్నారు సార్. విశాఖపట్నం నిర్మించేది ఏంది? విజయవాడలో మీ పార్టీ వాళ్ళు అక్రమంగా లాక్కొని భూములు ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి భౌగోళిక చేసిండు. చంద్రబాబు నాయుడు
అసలు అమరావతిని రాజధానిగా ప్రకటించి స్పెషల్ ప్యాకేజీ సెంట్రల్ నుంచి స్పెషల్ ప్యాకేజీ తెచ్చేసి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక 50 సంవత్సరాల ముందు తీసుకుపోయే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి అన్ని కళ్ళు కబుర్లని చెప్పేసి మాయమాటలు చెప్పేసి అధికారంలోకి వచ్చి కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టి యాక్షన్ ముసుగులో రాజకీయాలు చేసి ఈరోజు సొంత కుటుంబాన్ని బయట గెంటేసిండు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయాలల్లో అసలు ఎవడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ప్రశాంతంగా లేడు. అతను చెప్పిందే వేదం. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు, వాలంటీర్ పోస్టులు పెట్టి టెంపరీ అంటే తాత్కాలిక ప్రయోజనాలు ఆశ చూపించి అసలు యువతని కొల్లగొట్టేదే అసలు జగన్మోహన్ రెడ్డి. అసలు యువత యొక్క ఆశల మీద మట్టి పోసిండు అంతే. 5 సంవత్సరాలు పనిచేశారు తాత్కాలిక కదా చెప్పండి. ఆయన ప్రభుత్వం మొత్తం ఉద్యోగం చేసిండ్రు. కొనసాగిస్తా అంటే మీ చంద్రబాబు నాయుడు వాళ్ళకి సహాయం చేస్తున్నారు తీసేచ్చారు. మీ ఆయన వల్ల జరిగింది లేదండి. ఇప్పుడు ఆయన తాత్కాలిక పనులు చేయడం బట్టి తాత్కాలికంగా ఏదో వెంకటరెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను సార్. ఇప్పుడు వాళ్ళ నవరత్నాలు అనేటువంటి బడ్జెట్ ఆ యొక్క 9 కార్యక్రమాలు మొదలు పెట్టడం వల్లే రాష్ట్రం అప్పులపాలు అయిపోయింది, అదే అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పేసి బీజేపీ కానీ జనసేన కానీ మీరు కానీ ప్రధానంగా విమర్శిస్తున్నారు. దానికి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఆ పథకాలు పెట్టడం వల్ల రాష్ట్రం అప్పులపాలు. మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా మీకున్న అవగాహన కొద్దీ నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు టీడీపీ వాళ్ళు కూడా సూపర్ 6 అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేశారు. అందులో దాదాపుగా నవరత్నాలు కవర్ చేసినటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి. అది మీరు అప్పు చేయకుండా మీరు చేయగలరనే కాన్ఫిడెన్స్ మీకు ఏమైనా ఉందా? మీకు అంటే నేను అడిగేది మీరు చదువుకున్నారు కాబట్టి మీకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు ఏం చెప్పగలరు దాని గురించి. చంద్రబాబు నాయుడుకి ఒక విజన్ ఉంది. ఆర్థిక మూలాలని ఎట్లా డెవలప్ చేయాలో కూడా అతనికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారమే ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించే బాధ్యత తీసుకున్నాడు. ప్రతి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు యువతకి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆయన అమలు చేయగలిగిండు. ఒక ఐటీ రంగాన్ని తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిండు. ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇవాళ ఈ యువత కానీ ఈ వ్యవస్థ కానీ ఈ మాత్రం ఇవాళ ప్రశాంతంగా అంటే ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తుందంటే ఆయన చేసిన అభివృద్ధి. ఇతను వచ్చేసి రకరకాల పథకాలు పెట్టినటువంటి సగం నిర్వీర్యమే జరిగినాయి. సంక్షేమ రంగంలో 1000 కోట్ల అప్పు అయింది, అది పూర్తిగా ప్రజల దగ్గర చేరలేదు. చాలా దుర్వినియోగాలు జరిగినాయి. అసలు ఈ రాజకీయ నాయకులు అలా వాళ్ళ కింద ఉన్నటువంటి రాజకీయ నాయకులే దుర్వినియోగం చేశారు. దుర్వినియోగం చేయడం వల్లనే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే బయటకు వచ్చారు అసంతృప్తితో. ఓకే సార్, నేను ఒకటి అడుగుతా. మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే ఎంతో మనం అందరం యూత్, మనం కూడా కాస్త చదువుకొని ఉన్నాం. మనం చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. ఎంతో చదువుకున్న మనకి రాజకీయ పార్టీల నుంచి మేనిఫెస్టోలు ముఖ్యమా, చదువుకున్న మన బతుకులు మారడం ముఖ్యమా? నాకు అది చెప్పండి సార్. రాజకీయ మేనిఫెస్టోలో ఇంపార్టెంట్ కాదు సార్, మన బతుకులు మారడమే ముఖ్యం. మీరు ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో కూడా బతుకులు మార్చే స్కీమ్ లేవు. ప్రతి ఒక్కరు పెడుతున్నారండి, ప్రతి ఒక్కరు మస్తుగా చాలా. మేము మహిళలకు మొదటి నుంచి కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కూడా మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు వాళ్ళకు ఒక అంటే ఏదో రకంగా ఒక నివాసానికి ఉపయోగపడేటువంటి ఒక స్కీమ్ 1,500 రూపాయలు. ఇలా చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు. ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు మహిళలకు. కుటుంబంలో అసలు మహిళ స్వేచ్ఛ ఉంటే ఆ మహిళ ఆ కుటుంబాన్ని నడపగలుగుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి స్కీములు అవి. మీ పార్టీ స్కీమ్ పెట్టారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమి అభివృద్ధి మీరు చేస్తారు చెప్పండి. మేము చేయలేదు, మేము చేసినంత వృధా అంటున్నారు. మీరు చేసిన అభివృద్ధి మీరు ఏం చేస్తారు వస్తే? అసలు మౌలికమైనటువంటి విధానాల గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి మౌలిక విధానం అక్కడ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు తప్ప ఎక్కడ అభివృద్ధి కనపడుతుంది? తాత్కాలిక తాయిలాలు ఇచ్చాడు. అంటే ఈ వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చాడు. వాళ్ళే నేరుగా ప్రజల దగ్గరికే పోతాడని చెప్పేసి వాళ్ళతోటే సంక్షేమ పథకాలు వాళ్ళతోటే అమలు చేపిస్తా అని చెప్పాడు. అవి ఎక్కడ కూడా దుర్వినియోగం చాలా జరిగాయి. నేరుగా ప్రజల దగ్గర చేరలే. అవి చేరితే ఇవాళ ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య బ్రహ్మరథం పడుతున్నారు. ఇస్తున్నారు, అది ఎవరిస్తున్నారు? వాలంటీర్లు కదా. ఇంటింటికి రేషన్ ఇస్తున్నారు, అది వాలంటీర్లు కదా.
ఎట్లా ఇస్తున్నారండి? ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి మామూలుగా ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు అని అంటే ఎట్లా ఇస్తున్నారు? ఎక్కడ నుంచి ఇస్తున్నారు? అభివృద్ధి చేసి తెస్తున్నారా లేకపోతే అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారా? ఏదైనా చేస్తున్నాం కదా మేము ప్రజలు చేయలేదా చెప్పండి? కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మామూలుగా కడుపులో పేగులు తీసి పెట్టి తొడలు కోసుకొని తింటా అంటే అది పద్ధతి కాదండి. ఏదైనా సరే మీరు అన్నిటికీ అన్ని పెట్టండి ప్రతి మనిషికి. సరే మీ ప్రభుత్వం వారు వస్తే అప్పు చేయకుండానే మీరు తీసేస్తారా? అప్పు చేయకుండా అంటే ఇంతవరకు అప్పులు లేకుండా అయితే లేదు కదా. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు చేయాల్సిందే కదా. అప్పు అవును చేయవలసి సార్, అన్ని ప్రభుత్వాలు మీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. అవును, మేము పెట్టుబడి ఎక్కువ పెట్టాం. అభివృద్ధి సార్, పెట్టుబడి ఎక్కువ పెడితే అభివృద్ధి ఎక్కడ ఉంది? అభివృద్ధి చంద్రబాబు నాయుడు పెట్టుబడి గతంలో విదేశీ కంపెనీలన్నీ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఇక్కడ కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించింది వెంకటరెడ్డి గారు. ఇప్పటికే 120 కంపెనీలు సంతకాలు అయినాయి. అమరరాజా నిర్మాణం జరుగుతుంది. చెప్పండి, అమరరాజా నిర్మాణం జరిగితే 1,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. విజయవాడలో జరుగుతుంది. సార్ అమర్ రాజా మేము ఆంధ్రప్రదేశ్ లో ఉండలేము అని చెప్పి జగన్ గారితో విభజించుకొని ఏకంగా గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి విరమించుకొని హైదరాబాద్ కు వచ్చేస్తున్నామని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ రిలీజ్ చేశాక ఇంకా మీరు బెజవాడలో కడుతున్నాము అని చెప్తున్నారు సార్ మీరు యూత్ ఒక యంగ్స్టర్ గా మీ తోటి యంగ్స్టర్ పార్టీ కోసం మాట్లాడుకునేది కూడా పార్టీ కోసం కాదు, మన బతుకులు ఎలా మార్చుకోవాలన్న పాయింట్. ఒక బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. అనంతపూర్ లో కియా కంపెనీ ఎప్పుడో గత ప్రభుత్వంలోనే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. దాంతో వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. పిల్లవాళ్ళకి ఫస్ట్ డెవలప్మెంట్ స్కిల్స్ లేకుండా నువ్వు ఎన్ని కంపెనీలు నిర్మాణాలు చేసి ఏం వస్తుంది? మరి లేనప్పుడు పిల్లవాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసే దాని మీద పెట్టవచ్చు కదా సార్. మీరు పెట్టాము, ట్యాబ్లు ఇచ్చాం. స్కిల్స్ డెవలప్మెంట్ కు ప్రతి టీచర్ కి బైజూస్ ద్వారా నేర్పించి చెప్తున్నాం. ఏం చెప్పాలి? పిల్లవాళ్ళ ప్రతి ఒక్కరి కంపెనీ చిన్నప్పటి నుంచి వచ్చింది. ట్యాబ్లు ఇచ్చి వాళ్ళకు అంత ఇంటర్నెట్ పైన అవగాహన కల్పిస్తున్నాం అంటున్నారు. మరి ఐటీలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు సార్ వాళ్ళకి? ఐటీ రంగం ఎందుకు పడిపోయింది ఈ రోజు? ఐటీ రంగం మీద జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు. అటువంటి నిపుణులే అతని పక్కన లేదు. అంతా ఉష్క మాఫియా, ఎర్రచందనం తోలాలా, ఉష్క మాఫియా ఉష్క తోలాలా, ఇవి ఇటువంటి గ్యాంగే ఉంటది. ఆ ఎమ్మెల్యేలతో సహా అతను ఏమంటున్నటువంటి టీం మొత్తం కూడా ఓన్లీ ఐటీ పెడితే మిగతావన్నీ ఏం కావాలి? ఫస్ట్ పట్టాలా చెప్పండి. మీరు ఐటీ అంటే ఐటీ ఒకటి పెట్టుకుంటే మిగతా చిన్న పిల్లవాళ్ళు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ స్కిల్స్ ఉండాలి కదా. అసలు మీ తెలుగుదేశం ప్రభుత్వంలో పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ వస్తున్నారా చెప్పండి? వాళ్ళకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఐటీ రంగంలో ఎక్కడ సెటిల్ అవ్వాల్సిన అక్కడ సెటిల్ అవుతున్నారు. ప్రభుత్వ రంగంలో సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ప్రభుత్వ రంగంలో కూడా సెటిల్ అవుతున్నారు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. సివిల్స్ మా ప్రభుత్వం మేము కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 వదులుతామని చెప్పాం కదా. ఎక్కడ కూడా ఏ విధంగా ఏ ఒక్కరికి కూడా ప్రతిభ ఉన్న ఏ ఒక్క విద్యార్థిని కూడా కించపరిచినట్టు కానీ అతన్ని తక్కువ చేసినట్టు కానీ అనుగదొక్కినట్టు కానీ ఎక్కడా చేయలేదు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చాం, అందించడం, అన్ని వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన మార్గాలన్నీ మేము కల్పించాలి. మీరు ఏం చేసినారు? మీరు ఒక మాట చెప్పండి. మీ ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం తీసుకుంటే మీ ప్రభుత్వంలో బడులు ఎలా ఉన్నాయి, మా ప్రభుత్వం బడులు ఎలా ఉన్నాయి చెప్పండి. నాడు నేడు అన్నారు. నాడులో బడి ఎలా ఉంది? దారుల నుంచి పోతుంటే బడి ఎలా కనిపిస్తున్నది? నాడులో అంటే మీ ప్రభుత్వంలో డిజిటల్ క్లాసులు ఉన్నాయా? టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ లేదు. అసలు పుట్టినప్పుడు ఈ పార్టీ లేనే లేదు. అసలు టీడీపీ పార్టీ ఎప్పుడు పుట్టిందో అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కాంగ్రెస్ అనేది ఉంది. కాంగ్రెస్ అనేది ఉన్నా కూడా కాంగ్రెస్ చేయాల్సిన పనులు చేసి కట్టాల్సిన కట్టడాలు కట్టింది. అంతేకాకుండా మీ వైఎస్ఆర్సీపీ వచ్చింది ఈ 2014 వైఎస్ఆర్సీపీ వచ్చింది. వచ్చినప్పుడు అది ఎప్పుడో కట్టిన కట్టడాన్ని ఇప్పుడు మీరు ఒకసారి ఇట్లా దాన్ని కట్టేసి ఇక మేము కట్టినాం కదా బడి అంటే అది పద్ధతి కాదు. అది కొంత టైం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎక్స్పైరీ టైం ఉంటుంది. బడి కూడా ఎక్స్పైరీ టైం వచ్చింది, మీరు కట్టినారు. బడికి ఎక్స్పైరీ టైం ఉంటుంది మీ ప్రభుత్వంలో. కూలిపోతుంది. మరి దాని అర్థం ఏమిటి? ఎక్స్పైరీ అంటే పిల్లవాళ్ళలో మెథడ్ ఎక్స్పైరీ కాదు కదా, పిల్లవాళ్ళలో చదువు ఎక్స్పైరీ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో మార్పు తెస్తున్నా అని చెప్పి, అంటే శిశు నుంచే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ బళ్ళను కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టేసి, గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా బ్యాంకులో తాకట్టు పెట్టేసి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి. ప్రతి ఒక్క ఏ ప్రభుత్వ సంస్థ దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ చూడు, ఏ ఒక్క ప్రభుత్వ సంస్థ దానికి సంబంధించిన ప్రాపర్టీ కూడా బ్యాంకులోనే కుదోబెట్టేసి, అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి. మా ప్రభుత్వం పిల్లవాళ్ళు చిన్న పిల్లవాళ్ళు ఎప్పటికైనా
ప్రయోజకులు అవుతారని దాంతో దూరదృష్టితోనే చేస్తున్నారు. మీరు ఓన్లీ పెద్దవాళ్ళ దురదృష్టి అవుతుందండి. దురదృష్టి అంటున్నారు కదా, దూరదృష్టి ప్రకారంగా వాళ్ళకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా ఏం చేసినారు ఒక మాట చెప్పండి. ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఇంకా సాంకేతిక రంగంలో ఇంకెక్కడైనా కానీ మీరు భవిష్యత్తులో దురదృష్టితోటి చేసినాము, భవిష్యత్తు గురించి ఈసారి మమ్మల్ని గెలిపిస్తే కంపెనీలు తెచ్చి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాము. ఇంటికి ఒక ఉద్యోగం ఉంటుంది. మరి ఇంతకాలం ఏం చేసారు మీరు ఇచ్చేది వాలంటీర్ చిన్న నుంచి పైకి రావాలి, పై నుంచి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేది, వైఎస్ఆర్సీపీ ఇచ్చేది వాలంటీర్ ఉద్యోగం తప్ప ఏ యువతకు ఉపాధి కల్పించే ఉద్యోగాలు ఇచ్చే అటువంటి టెక్నాలజీ లేదు, అటువంటి నిపుణులు లేరు, అటువంటి కంపెనీలు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేసి కొన్ని వందల కంపెనీలు తీసుకొచ్చి ఇవాళ రకరకాల అభివృద్ధి పదంలో అంటే యువతకు ఒక వీజన్ తోటి యువత అందరినీ కూడా రేపు ఉద్యోగస్తులను చేయాలని చెప్పి వాళ్ళ అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు స్టార్ట్ చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసింది అవే చూపించుకుంటూ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. అది అక్కడనే ఇవాళకి పోలవరం ప్రాజెక్ట్ అక్కడే అయిపోయింది. రేపు 5 సంవత్సరాలు పోలవరం 5 సంవత్సరాలు పీరియడ్ అయిపోయింది. పోలవరం ప్రాజెక్ట్ అక్కడే అయిపోయింది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు కట్టినటువంటి అక్కడికే అయిపోయింది. ఆ వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనిల్ గారు డిసెంబర్ 2022 లోపల మేము కంప్లీట్ చేస్తాం, మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు, లోక్సభలో ఎక్కిరించుకుంటూ మాట్లాడినారు. మరి ఇక్కడ పోయింది, అసెంబ్లీలో ఎక్కిరించుకున్నట్టుగా మాట్లాడినారు. మేము కంప్లీట్ చేస్తాం, మీరు ఎందుకంత ప్రభుత్వం పైన ప్రభుత్వం నిధులు అందలేదు. మా నిధులు ఎంత కట్టాలి, అప్పు కాబట్టి కట్టాలా? ఇక్కడ ఫస్ట్ వీజన్ లేదు, వైఎస్ఆర్ లేదు, జగన్మోహన్ రెడ్డికి వీజన్ లేదు. రైతుల విషయంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతు అంటాడు కదా, రైతులకు ఏం చేసిండు? సరే రైతు ఏం చేయలేదు. మీ చంద్రబాబు అతను రుణమాఫీ చేసిండా? చెప్పిండు కదా మేనిఫెస్టోలో. 2014 మేనిఫెస్టో ఉంది, 2019 మేనిఫెస్టోలో. ఇప్పుడు మేనిఫెస్టోలో సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఉచితంగా ఇస్తుంది. మా జగన్ ఇస్తున్నాడు కదా, చేసి పెట్టుకున్నాం. మా జగన్ ఇస్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఇస్తే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఇలా యువత రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? ఇలా మహిళలు విపరీతమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళే రాస్తారోకాలు చేస్తున్నారు. అసలు రాజధాని విషయంలో అయితే అసలు అతను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అసలు రాష్ట్రమే అతలాకుతలం అయిపోయింది. కాదు సార్, అసలు యువత కాన్ఫిడెన్సే లేదు. ఆ యువత ఏం చేయాలి, మేము నిరుద్యోగులం ఏం చేయాలి, మా భవిష్యత్తు ఏందని ఒక ఆవేదనలు ఉన్నారు. యువత మీద, యూత్ ఫ్యూచర్ మీద మీకు కానీ మీ పార్టీకి కానీ అంత అవగాహన ఉన్నప్పుడు 2019లో ఎందుకు ఓడిపోయారు సార్? ఇప్పుడు 2014లో మీరు మంచి సంక్షేమం చేసి అంత బలంగా చెప్తున్నారు కదా, అంత బలమైన సంక్షేమం మీరు చేసినప్పుడు ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ రాష్ట్ర విభజన జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. 2014 జరిగింది. అది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సపరేటు రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు, రాజధాని లేదు, కంపెనీలు లేవు, వసతులు లేవు, గవర్నమెంట్ ఆఫీసులు లేవు. ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. మరి అటువంటి దాన్ని గాడిలో పెట్టాలంటే ఎంత రిస్క్ అవుతుంది, ఎంత కష్టం అవుతుంది. అయినా కూడా ఒక విజన్ తోటి అన్ని కంపెనీలు తెచ్చి, రకరకాల కంపెనీలు తెచ్చి, వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి, వాళ్ళకి ల్యాండ్ ప్రొవైడ్ చేసి, రాజధానికి కూడా చాలా ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు సమీకరించి రైతుల దగ్గరికి పోయి రైతులను బతిలాడి, అంటే ఈ రాజధానిలో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి, మీ అందరి చేయుతతోటే ఈ రాజధాని మనం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో రైతుల దగ్గర నుంచి ల్యాండ్ సేకరించి, అది అక్రమైన ల్యాండ్. వెంకటరెడ్డి గారు ల్యాండ్ సేకరించి కాదు, అక్రమంగా లాక్కున్నారు. ఇదంతా చేసి చంద్రబాబు నాయుడు అతనుకున్నటువంటి అనుభవంతో ఇదంతా అంటే రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి ఆ శ్రమని గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి రకరకాల అంటే ఆయన ఎట్లా అధికారం రావాలనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అది 5 ఏళ్లలో అభివృద్ధి అయ్యేది కాదు కదా, కనీసం ఒక 20 years పడుతుంది, మినిమం 15 years అనే పడుతుంది. స్పెషల్ ప్యాకేజీ కావాలి దానికి. సెంట్రల్ నుంచి స్పెషల్ ప్యాకేజీ గురించి కూడా చాలా ఫైట్ చేసింది. ఇప్పుడు మరి బీజేపీతో మీరు ప్యాకేజ్ కోసం పొత్తు పెట్టుకున్నారా, మీ సొంత లబ్ధి కోసం పొత్తు పెట్టుకున్నారా? బీజేపీ అంటే అక్కడ విషయం ఏంటంటే మేము కూటమిలో, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కావడం జరిగింది చంద్రబాబు నాయుడు. మరి సెంట్రల్లో కూటమితోటి మనం ప్రయాణం చేసినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంది. నువ్వు ఫండ్స్ రావాలన్నా, స్పెషల్ ప్యాకేజీ కావాలన్నా, ఆ స్పెషల్ ప్యాకేజీ అక్కడే ఉండిపోయింది. దాని మీద పవన్ కళ్యాణ్ ఫైట్ చేసిండు. అసలు
స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదని చెప్పి రాజధాని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు బయటికి రావడం జరిగింది. ఇవాళ ప్రజల యొక్క ఆవేదన ఏంటంటే అసలు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వకపోవడం వల్ల అసలు ఇది సపరేట్ రాష్ట్రం అయ్యి ఇక్కడ అసలు ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. 5 సంవత్సరాల సంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉందంటే రాష్ట్రం మొత్తం కుంటుపడిపోయింది అనే ఉద్దేశంతో మళ్ళీ మనం బీజేపీ తోటి ప్రయాణం చేస్తే రేపు స్పెషల్ ప్యాకేజ్ కానీ రాజధాని నిధులు కానీ ఇక్కడ అమరావతి రాజధాని ఎట్లయితే మనం అనౌన్స్ చేశామో వాళ్ళ అమరావతి రాజధాని చేస్తే రేపు పొద్దున భౌగోళికంగా కానీ ప్రజలకు సెంటర్ల అంటే ఆ మధ్య అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆ పుణ్యక్షేత్రం ప్రాంతం అది అమరావతి. కాబట్టి చంద్రబాబు నాయుడు విజన్ ముందులో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసింది శూన్యం అయిపోయింది అది అభివృద్ధి. మళ్ళా చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బీజేపీ తోటి మనం ప్రయాణం చేస్తే మనకు కావాల్సినటువంటి నిధులు వస్తాయి, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు, అమరావతిని డెవలప్ చేయొచ్చు, మొత్తం రాష్ట్రాన్ని డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి అసలు 3 ప్రాంతాల వాళ్ళని 3 దిక్కుల విడదీసే అటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు. 2014లో కూడా మీరు ఎన్డీఏలో ఒక భాగస్వామి, మరి అప్పుడు చేయని సహాయం బీజేపీ వాళ్ళు ఇప్పుడు చేస్తారని నమ్ముతున్నారా? చేస్తాను ముందుకు వస్తేనే కదా ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకం చూసే వాళ్ళు బీజేపీ మాతో కలిసి రావడం జరిగింది. 2014 వెంకటరెడ్డి గారు 2014 వచ్చినారు, 2019లో వచ్చినారు, మీరు మళ్ళీ ఎందుకు గెలవలేకపోయినారు? 2014 గెలిచారు, 2019 మీతో పాటు మళ్ళీ తోడొచ్చారు బీజేపీ వాళ్ళు, ఎందుకు? రాజకీయంలో ప్రజల అంటే అభివృద్ధి చేయలేదు అని అంటే 5 సంవత్సరాల కాలంలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. 5 సంవత్సరాల అభివృద్ధి ఎట్లయితుంది? అసలు డెవలప్ అయినటువంటి తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు డెవలప్ అయినటువంటి తెలంగాణలోనే ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలు 5 సంవత్సరాలు చూసి మార్పు కోరుకున్నారు, 10 సంవత్సరాలు చూసి మార్పు కోరుకున్నారు. నీకు సపరేట్ రాష్ట్రం అయినాక అక్కడ ఏమీ లేదు, ఏ ఒక్క గవర్నమెంట్ ఆఫీసులు లేవు, ఏ ఒక్క రాజధానికి కావాల్సినటువంటి నిధులు లేవు, రాజధానికి కావాల్సిన లేదు, ఏది లేదు. అప్పుడే స్టార్ట్ చేస్తున్న సందర్భంలో ప్రజలకు కావట్లేదు అనే ఒక అపోహ కల్పించేసి జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేసి రకరకాల కులాల మధ్యన వర్గాల మధ్యన చిచ్చు పెట్టి ఇలా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం చేసిండు? రాజధాని ఏర్పాటు చేసిండ, రాజధాని ఏర్పాటు చేసిండు. అదే అమరావతిలో ఉన్నటువంటి సచివాలయంలో కూర్చుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పోనీ సచివాలయం కట్టిండు 5 ఏళ్ళ, చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయంలో కూర్చుంటుండు కదా. చంద్రబాబు నాయుడు అమరావతి ఏర్పాటు చేసి రాజధానిని ఏర్పాటు చేసి అక్కడ సచివాలయం కడితే దాంట్లోనే కూర్చుంటుండు కదా, అదే కోర్టును వాడుతురు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్త బిల్డింగ్ ఏది కట్టిండు? ఉన్న బిల్డింగ్లు కొత్త పాత కాలేజీల పేర్లు, ఉన్న పాత ఏదైతే మంచిగా గుర్తింపు ఉన్న కాలేజీల పేర్లు, యూనివర్సిటీల పేర్లే మార్చేసి చరిత్ర ఉన్నటువంటి లీడర్ల పేర్లు కూడా ఆ పేర్లు తీసేసి వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు. ఇంకేం చేసిండు? రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొంతవరకు చేసిండు. వాళ్ళ నాన్న పేరు రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. అసలు విషయం అది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎట్లా వచ్చిందంటే రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని వచ్చిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి కొంత రైతులకు కానీ రకరకాల ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచిత కరెంట్ కానీ చాలా కొన్ని సంక్షేమ పథకాలు చేయగలిగాడు. ఆ రోజుల సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది, స్టేట్లో కూడా కాంగ్రెస్ తీసుకొచ్చి చేయగలిగాడు. అదే లెవెల్ అంటే ఆ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి ఆ నాన్న పేరు చెప్పి రాజకీయాలకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసింది హత్యలు, దుర్వినియోగం, కింద ఉన్నటువంటి క్యాడర్కు మాఫియాలు, ఉష్క మాఫియా, ఎర్రచందనం అన్ని అడ్డదారులలో లీడర్షిప్ తయారు చేసి అసలు విజన్ లేదు, ఒక కాన్సెప్ట్ లేదు, ఏది లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. మేము గతంలో మా పరిపాలన తీసుకున్నట్టయితే ఐటీ రంగాన్ని తెచ్చాము, రోడ్లు వేశాము, భవనాలు నిర్మించాము, ప్రతి ప్రభుత్వ భవనాలను నిర్మించాము, ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకులు కట్టాము, ప్రతి గ్రామానికి స్కూల్ బిల్డింగ్లు కట్టాము. మేము చేసినటువంటి సంక్షేమాలు అనేకం ఉన్నాయి. మాకు విజన్ ఉంది, మా లీడర్కి ఒక అనుభవం ఉంది, మా చంద్రబాబు నాయుడు గారికి ఒక అపారమైనటువంటి అనుభవం ఉంది. ఇలా ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేటువంటి అభివృద్ధి చేయగలిగాడు గతంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ విడిపోయినాక కానీ అసలు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్, చంద్రబాబు నాయుడు అంటేనే ఒక అభివృద్ధి.
ఇలా యువతకు కానీ మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు అచీవ్మెంట్ కానీ అది చంద్రబాబు నాయుడు తోటే సాధ్యమవుతుంది. ప్రతి రంగంలో చంద్రబాబు నాయుడుకు పూర్తి అవగాహన ఉంది. దాని మీదనే మేము ముందుకు పోతున్నాం. మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పుడు పెట్టబోయినటువంటి సంక్షేమాలు కానీ ఇప్పుడు పెట్టినటువంటి సంక్షేమాలు కానీ సంపూర్ణంగా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మేము వచ్చేసి ఇంతవరకు కూడా ఇప్పుడు గడిచిన 10 ఏళ్లలో కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూనే ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు గెలిస్తే ప్రజలకు ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తాం. ఒకవేళ ఓడిపోతే ప్రజల తరఫున ఉండి వాళ్ళకి సేవ చేసుకుంటూ మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఎల్లకాలం అందించుకుంటూ వాళ్ళతోనే మేము ఉంటాం సార్. మనం ఒక యంగ్స్టర్స్ గా మనం ఓటు వేస్తున్నాం అంటే మన జీవితాలతో పాటు సొసైటీలో కూడా మార్పు రావాలనేది మా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.